హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 డేస్ 100 ప్రాబ్లమ్స్ డే 4. అంటే ఇది 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి యూస్ అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ముఖ్యంగా డి గ్రేడ్ స్టూడెంట్స్కి చాలా యూస్ అయ్యే ప్రాబ్లమ్స్ అన్నమాట. సో ఈరోజు డే 4 కాబట్టి 4th ప్రాబ్లం చూద్దాం. క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? Explain why 7 into 11 into 13 plus 13 and 7 into 6 into 5 into 4 into 2 into 3 into 1 plus 5 are composite numbers. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇక్కడ అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ ఉంటాయని మాటే కానీ ఎక్కువగా మనం యూస్ చేయకుండా చేసేయచ్చు. చాలా సింపుల్. మనకి టేబుల్స్ వచ్చిందంటే చాలు. కొన్ని చోట్ల మాత్రం మల్టిప్లికేషన్స్ అవసరం అవుతాయి. అవంతా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. ఇది 4 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉన్న ప్రాబ్లం. ఒక్కొక్కసారి 2 మార్క్స్ కూడా అడుగుతాడు. 4 మార్క్స్కి అడగచ్చు, 2 మార్క్స్ కన్నా అడగచ్చు. దేనికి అడిగినా చాలా సింపుల్ ప్రాబ్లం. ఇందులో మీకు ఒక క్వశ్చనే కనిపిస్తుంది చూడటానికి, కానీ ఇందులో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇదంతా ఒక నెంబర్ గురించి ఒక క్వశ్చను, ఇదంతా ఒక క్వశ్చన్ అన్నమాట. సో దాన్ని డివైడ్ చేసి ఫస్ట్ దీన్ని చేస్తాము, నెక్స్ట్ సెకండ్ వన్ చేస్తాం. ఫస్ట్ వన్ ఏమి ఇచ్చాడు? 7 into 11 into 13 ప్లస్ 13. ఇది క్వశ్చన్. దీన్ని మనం ఏం చేయాలంటే ప్లస్ అనేది రెండుని డివైడ్ చేస్తుంది అని అనుకోవాలి. చేస్తుంది అనుకోవడం కాదు. ఇది ఒకటి 2 నెంబర్స్. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. అవి రెండు అడిషన్ చేస్తే మనకు కొత్త నెంబర్ వస్తుంది. ఓకేనా? సో మనం ఏం చేయాలంటే దీనిలో ఏముంది? 7 ఉంది, 13 ఉంది, 11 ఉంది, 13 ఉంది. సెకండ్ దానిలో 13 ఉంది. రెండిట్లో కామన్గా ఏ నెంబర్ ఉంది? 13 ఉంది. ఆ 13 తీసి ముందర రాసుకుంటాం. ఫస్ట్లో రాసి బ్యాకెట్ ఓపెన్ చేసి 13 తీసేస్తే మిగిలింది 7, 11. 7, 11 మధ్యలో ఇక్కడ ఏముంది? ఇంటూ. కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ. తర్వాత ఇక్కడ ఏమొచ్చింది? ప్లస్. ఇక్కడ ఉన్న 13 బయట వచ్చేసింది. అంటే నెంబర్ లేదు అంటే 1 ఉన్నమాట. ఇప్పుడు మళ్ళీ మల్టిప్లికేషన్ చేసామనుకోండి. 13 into 7 into 11 ఇదిగోండి ఉంది. 13 into 1 13 ఇక్కడ ఉంది. సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాము? 13 అలాగే వేసుకొని 7 into 11 77. మనకి 7లో 11 తెలియదు, కానీ 7 తెలుసు కదా, ఎంత? 77. అదే విషయం. ప్లస్ 1. 77 ప్లస్ 1 ఎంత అవుతుంది? 78. అంటే 13 into 78. మళ్ళీ దీన్ని మల్టిప్లికేషన్ చేసి ఆన్సర్ వేయాల్సిన పని లేదు. అందుకే సింపుల్ మల్టిప్లికేషన్స్ ఉంటాయి అంటే టేబుల్స్ వస్తే చాలు అని మొదల్లోనే చెప్పింది. సో ఇక్కడేమి? ఈ కంప్లీట్ నెంబర్ని ఇలా 2 నెంబర్స్కి విడగొట్టుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ చూడండి. 24 ఉంది. 24 అనేది 2 12s రాయిచ్చా? సో ఆ విధంగా దీన్ని రాసి ఉన్నాం. ఇది మొత్తం ఒక నెంబరు. ఇలాంటిది ఒక నెంబర్ వచ్చింది. దాన్ని 2 నెంబర్స్ పార్ట్గా రాసాం. సో ఇక్కడ ఈ విధంగా ఉంది అని మనకు అర్థమైంది. ఇప్పుడు దానికి ఒక స్టెప్ రాయి. ఏమని? 13 ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్ 78. 13 and 78 are the factors of ఇచ్చిన నెంబర్ ఏమిటి? 7 into 11 into 13 plus 13. అంటే ఈ నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ 2 ఫ్యాక్టర్స్ ఉండాలి కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. మీకు కాంపోజిట్ నెంబర్ ఏంటి అని తెలియకపోతే డిస్క్రిప్షన్లో కానీ పైన కార్డ్స్లో కానీ అంటే రైట్ సైడ్ టాప్లో కానీ కాంపోజిట్ నెంబర్ అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటో కూడా నేర్చుకోవచ్చు. సో కాంపోజిట్ నెంబర్ అని వచ్చింది. ఎందుకు? ఈ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. దేర్ఫోర్ డైరెక్ట్ రాసేస్తాం. 7 into 11 into 13 plus 13 is a composite number. అయిపోయింది ఆన్సర్. చాలా సింపుల్.
క్లియర్గా వచ్చేసింది చూడండి. ఫస్ట్ నెంబర్ గురించి రాసేసాం. ఇప్పుడు సెకండ్ వన్ రాస్తాం. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు? 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 ప్లస్ 5. సో దీన్ని కూడా ఇదే మరి రెండిట్లో ఈ ప్లస్కి ఈ సైడ్ 5 ఉంది, ఈ సైడు పెద్ద నెంబర్ ఉంది, కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5, ఆ 5 కామన్ తీసుకుంటాం. ఇంకా మిగిలింది ఏంటి? చూడండి, ఉన్న వాటిల్లో 5 కామన్ వచ్చేసింది. ఇంకేం మిగిలింది? 7, 6, 4, 3, 2, 1 ఇక్కడ రాసామా? ప్లస్ ఇక్కడ ఉండే ఒక్క 5 ఉంది, అది బయట వచ్చేసింది, అంటే 5 1s are 5. ఇప్పుడు చూడండి, మల్టిప్లికేషన్ చేసామనుకో 7 ఇంటూ ఈ నెంబర్ అంతా ఇక్కడ ఇంటూ 5లో ఉంది చూడండి. 5 × 1 5 సరిపోయింది. సో ఇది మొత్తం ఇప్పుడు మల్టిప్లికేషన్ జాగ్రత్తగా చేసుకుంటే చాలు. అది కూడా సింపుల్గా చేయొచ్చు. అలా అంటే ఫస్ట్ ఈ రెండు చేస్తాం. 6 7s are 42, 4 3s are 12, 2 1s are 2 ప్లస్ 1. నెక్స్ట్ ఏం చేస్తాం చూడండి, 42 ఇంటూ 12 2s are 24 ప్లస్ 1. ఇక్కడ మాత్రం కొంచెం పెద్దది వచ్చింది, మల్టిప్లికేషన్ చేసుకుంటాం. 42 ఇంటూ 24, 4 2s are 8, 4 16, ఫస్ట్ నెంబర్ వదిలేస్తాం, మళ్ళీ 4తో 8, 8 2 0 1 0 అంటే 1008 ప్లస్ ఇక్కడ 1, 5 ఇంటూ 1009 అయిపోయింది స్టెప్. ఇప్పుడు ఇదే మరి దీనికి కూడా 2 నెంబర్స్ ప్రోడక్ట్గా రాసాం ఈ నెంబర్ని. సో ఇది కూడా కాంపోజిట్. ఈ రాసినట్టు 2 స్టెప్పులు దీనికి రాసామంటే ఆన్సర్ కంప్లీట్. ఫస్ట్ స్టెప్ ఏమి? 5 and 1009 are the factors of 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5. So 7 into 5 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 is a composite నెంబర్. అయిపోయింది, ఆన్సర్ కంప్లీట్. దీనికి 4 మార్క్స్ అలాగే పడిపోతుంది మనకి. సింపుల్. ఇక చేసింది పెద్దది ఏమీ లే, కన్ఫ్యూజ్ ఏం లే. ఒక్క మల్టిప్లికేషన్ ఒకటి జాగ్రత్తగా చేస్తే చాలు, మిగతా అంతా ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కువగా అడిగే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లంలో ఇది కూడా ఒకటి. ఓకేనా? ఇది రాసుకోండి. ఇప్పుడు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం రాస్తాను, చూడండి. ప్రాబ్లం రాశాను, ఒకసారి చూడండి. క్వశ్చన్ ఏమి? హౌ విల్ యూ షో దట్ 17 × 11 × 2 ప్లస్ 17 × 11 × 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండ్ ఎక్స్ప్లెయిన్. సేమ్ దీనికి తేడా ఏమంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనే పదం ఉంది. వెంటనే ఈ మెథడ్ కాదు అనుకోకూడదు, ఇదే మెథడ్ దా. అయితే దీనికి తేడా ఏంటంటే ఇక్కడ 2 నెంబర్స్, ఇది ఒకసారి చేసాం, ఇది ఒకసారి చేసాం. కానీ ఇక్కడ అలా కాదు, ఒకే నెంబర్ ఇచ్చాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఇది 2 మార్క్స్ కడే ఛాన్స్ ఉన్న ప్రాబ్లం అనమాట. ఇదైతే 4 మార్క్స్ కడగచ్చు, ఇదైతే 2 మార్క్స్ కడగచ్చు. సో ఈ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ విధంగా మనము 100 ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇది డే 4. ఇంకా 96 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కూడా డైలీ అప్లోడ్ అవుతాయి. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.